అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబరు 10. నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండము 14:2. దేవుని సంఘము ఆయన సంపూర్ణతను బయలుపరుచుచున్నది. ఎఫెసీ 1:23. అది ఆయన దూతల ద్వారా లేక పరసంబంధమైన వాటి ద్వారా బయలుపరచబడదు. అదేవిధంగా దేవుని నానా విధమైన జ్ఞానము, దేవుని మహిమ, శక్తి, జీవము, కృప మరియు ఉద్దేశములన్నీను ఆయన సంఘము ద్వారానే బయలుపరచబడును. అందుచేతనే ఆయన సంఘము ఆయనకెంతో ప్రశస్తమైనది. మనము ఆయన సంఘములోని భాగమై ఉండునట్లు ప్రతి అనుకూలమైన పరిస్థితిని దాని నిమిత్తమై వాడుకొనును. ఇట్టి ప్రశస్తత ఆయన న్యాయ విధాన పథకం పైనున్న 12 రాళ్లకు సాదృశ్యముగానున్నది. ఇశ్రాయేలు 12 గోత్రముల పేర్లు దేవుని క్రమము చొప్పున చెక్కబడినవి. వారు ఐగుప్తు నుండి కనానుకు వెలుచున్నప్పుడు ప్రయాణములో దానిని అనుసరించవలసి ఉండెను. వారు నడవలసిన క్రమమేదనగా, తూర్పు వైపున యూదా, ఇస్సాకారు, జబూలూను వారు గుడారములు వేసుకునవలెను. దక్షిణం వైపున రూబేను, సిమియోను, గాదు వారు గుడారములు వేసుకునవలెను. పశ్చిమ దిక్కున ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను వారు గుడారములు వేసుకునవలెను. ఉత్తర దిక్కున దాను, ఆషేరు మరియు నఫ్తాలి వారు గుడారములు వేసుకునవలెను. మనం దేవుని హృదయమునకు సమీపముగా ఉండవలననిన ఈ 12 రాళ్ళు తెలుపు 12 ఆత్మీయ అనుభవములు మనకు అవసరమై ఉన్నవి. ఈ క్రమమును ఎన్నడూ మార్పు చేయకూడదు. భుజస్కంధములపై రాయబడిన పేర్లు వారి జనన క్రమమును అనుసరించి రాయబడెను. నిర్గమకాండము 28:9-10 వచనాలు. ఇప్పుడు వారు ప్రయాణంలో నడుస్తున్నప్పుడు ఈ క్రమము మార్చబడెను. దీని అర్థమేమనగా, దేవుడు మానవ సంబంధమైన అర్హతలు చూచువాడు కాడు. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ దేవుడు అంతరంగమును చూచును. 1 సమూయేలు 16:7. యెషయి తన కుమారులందరినీ సమూయేలు నొద్దకు తీసుకొని రాగా, వీరెవరునూ నా ఉద్దేశములో లేరని యెహోవా సెలవిచ్చెను. చివరకు దావీదు సమూయేలు ముందుకు తీసుకొని రాబడినప్పుడు అతనిని అభిషేకించుమని సమూయేలుకు సెలవిచ్చెను. ఇట్లు మనం పైరూపమును చూచి వారి మాటలను ముఖములను చూచి మోసపోయేదం. కొందరైతే అతడు ఎంత మంచి క్రైస్తవుడు, ఎంత దయగలవాడు, ఎంత భక్తిపరుడు అని పొగడెదరు. కానీ వారు తమ తమ ఇళ్లలో ఎంతో ముక్కోపముతోనూ దుష్టత్వంతోనూ నిండి ఉండి వేరైన వ్యక్తుల వలె నుండెదరు. మనం ప్రశస్తమైన వారి వలె ఉండవలననినా దేవుని దైవ క్రమంలోనికి మరియు పరలోకపు ప్రణాళికలోనికి రావాలను. మనము అంతరంగమునందు రూపాంతరపరచబడి ఆయన పరలోక ప్రణాళికలోనికి వచ్చుటకు ఇష్టపడినేలా ఆయన హృదయమునకు సమీపముగా తీసుకొని రాబడగలం. దేవుడు సామాన్యమైన మాటలతో ఇట్లు సెలవిచ్చుచున్నాడు: నీవు నాకెంతో ప్రియమైన వ్యక్తివి గనక నా హృదయమునకు సమీపముగా ఉండవలనని కోరుచున్నాను. నేను నిన్ను ఉచితముగా ప్రేమించి నా సంపూర్ణతను నిత్యత్వం వరకు నీకు అనుగ్రహించెదను. ప్రైజ్ ది లార్డ్.